Hi friends, welcome back to my YouTube channel Pradeep Kumar Y3E7P to welcome this channel. ఈరోజు ఈ వీడియోలో మనము కవర్ మీద ఉన్న ప్రింటింగ్ అయితే చేద్దాం, ఎడిటింగ్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ముందుగా 2 అప్లికేషన్స్ అయితే ఉంచుకోవాలి. ముందు వచ్చేసి ఇమేజ్ సెర్చ్ మ్యాన్, రెండోది వచ్చేసి పిక్సెల్ యాప్. ఇమేజ్ సెర్చ్ మ్యాన్ యాప్ ఎందుకంటే దాంట్లో ఇమేజెస్ సెర్చ్ చేసుకోవడానికి, పిక్సెల్ యాప్ ఎందుకంటే దాంట్లో మెయిన్ ఎడిటింగ్ చేయడానికి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ ఆప్షన్ అయితే డిలీట్ చేసేసుకుందాం. ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి సైజ్ అయితే తీసుకుందాం. తొమ్మిది 69 ఒక్కసారి అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది కాదు దీని సైజు. సో మనం 54, ఒక్క నిమిషం దీని సైజ్ చూద్దాం. ఇది కూడా కాదనుకుంటా ఫ్రెండ్స్. అయితే ఒక నిమిషం, దీనికి బరాబర్ సైజ్ ఏంటంటే ఒకసారి 50 పెట్టేసి చూద్దాం. ఒక నిమిషం ఫ్రెండ్స్, దీని సైజు ఈ సైజులో ఓకే. ఫస్ట్ అయితే మనము దీన్ని వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో కలర్స్లోకి వెళ్ళి జస్ట్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాటర్ అయితే మనం ప్రిపేర్ చేద్దాం. షాప్ అతని పేరు వచ్చేసి సంతోష్. ఇక్కడ టెక్స్ట్లో సంతోష్ అని టైప్ చేద్దాం. అది బిగ్ లెటర్లో ఉంది, సో మనం కూడా బిగ్ లెటర్లో పెడదాం. ఓకే, అతని పేరు వచ్చేసి షాప్ అతని పేరు వచ్చేసి సంతోష్. అది అన్నమాట ఇక్కడ ఉంది. ఇలా దీనికి ఫాంట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఒక నిమిషం, దీన్ని కాపీ అయితే చేసుకుందాం. ఎందుకంటే ఇంకొక పేరు అనేది ఇక్కడ వస్తుంది, అంటే లైక్ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది ఇలా. సో దీనికి ఇది ఇక్కడ డిలీట్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ ఫాంట్లను అయితే మనం యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ కలర్లోకి వెళ్ళి, కలర్లో మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఉంది. సో ఇక్కడ మనము దీన్ని ఇలా పెంచుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి లైక్ ఇది పెట్టేసి దీంట్లో ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. సో ఇదన్నమాట, చూసారు కదా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఏ కలర్ పెడితే బాగుంటుంది అనేది మీకు మాత్రమే తెలుసు. సో ఇదైతే బాగుంది అనిపిస్తుంది. సో మనము
బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు స్ట్రోక్ అయితే తీసుకోవాల్సింది వస్తుంది. ఒక 5% ఇలా పెంచేసుకొని ఓకే. నెక్స్ట్ షాడో అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని ఇలా పెంచేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి లాక్ అయితే వేసేసుకోవాలా. లాక్ వేసేసుకొని నెక్స్ట్ ఇటు పక్క మొబైల్ నెంబర్లు అయితే సెల్ నెంబర్లు అయితే వస్తాయి. పక్కన సెల్ నెంబర్లు అయితే రావాల్సి వస్తుంది. సో ఇక్కడ అన్నమాట సెల్ నెంబర్. ఓకే, ఇక్కడ అన్నమాట కలర్ దీన్ని ఇక్కడ బ్లూ ఇచ్చేసేసి లేదంటే గ్రీన్ ఇచ్చేసేసి నెక్స్ట్ దీన్ని ఫాంట్లోకి వెళ్ళి నేను వచ్చిన ఫాంట్ అయితే ఇచ్చేసుకొని నెక్స్ట్ స్ట్రోక్లో వచ్చేసి వైట్ బ్లాక్ ఇచ్చేస్తే నెక్స్ట్ దీంట్లో దీన్ని ఇలా వేయించేసుకుంటే నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ చేయాలి కదా. ఒక నిమిషం, నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను. ఏది బాగుంటుంది అనేసి చెప్పండి మీరే. ఓకే, జస్ట్ లాక్ అయితే వేసుకుంటే సరిపోయినట్లు. కాకపోతే ఇక్కడ సెల్ నెంబర్ అనేది పడదు కాబట్టి కొంచెం దీనికి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే అయిపోయినట్లు. అదేవిధంగా మరి ఒక నెంబర్ ఉంది కదా, అందుకనేసి దీనికి ఆనుకొని ఇలా కొంచెం ఇలా పెట్టేస్తే అయిపోయినట్లు. నెక్స్ట్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్లు అయితే యాడ్ చేద్దాం. ఇదన్నమాట. అదేవిధంగా ఇంకో నెంబర్ ఉంటుంది అది కూడా మనం యాడ్ చేయాలి. సో ఈ సెల్ నెంబర్ అనేది కొంచెం ఇలా పెట్టేస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది సెట్ అయిపోద్ది. సో దాని కిందనే ఇంకొకటి అయితే యాడ్ చేయాలి. సో దానికి ఇదన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఫాంట్స్. ఓకే, దీన్ని జస్ట్ కాపీ అయితే తీసేసుకోండి, ఎందుకంటే ఇంకొక నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ. ఇక్కడ వస్తుంది అదే నెంబరు. సో దీన్ని అయితే డూప్లికేట్ అయితే చేసేసి ఓకే, దీనికి లాక్ అయితే వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ కింద మరి ఒక నెంబర్ వస్తుంది వాళ్ళది. ఇక్కడ టెక్స్ట్లో యాడ్ చేయవలసిన నెంబర్ ఇంకొకటి. ఇప్పుడు వాళ్ళ ఇంకొక నెంబర్ అన్నమాట. సారీ ఫ్రెండ్స్,
స్టిక్ అయిపోయింది. ఇదన్నమాట ఇక్కడ వస్తుంది. సో మనము అదర్ నెంబర్ అంటే అవసరం లేదు. ఇంకొక నెంబర్ ఫ్రెండ్స్ 6. ఇదన్నమాట ఇంకొక నెంబర్. జస్ట్ మనం దీనికి కలర్ అయితే యాడ్ చేసి దాంట్లో బ్లూ పెట్టేస్తే దీంట్లో నెక్స్ట్ దీనికి మనం ఫాంట్ దీన్ని చేస్తే అయిపోయినట్లు. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓకే. ఇదన్నమాట సేవ్ దట్ లైక్. ఇదన్నమాట నెక్స్ట్ కింద అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కింద వచ్చేసి వాళ్ళ దగ్గర వచ్చేసి ఈ నుంచి ఇలా వస్తుంది. లైక్ చెప్తాను నేను ఫుల్ క్యాప్షన్ పెట్టేసేసాయి. ఇదన్నమాట సిటీ మెన్స్ వాళ్ళ షాప్ పేరు వచ్చేసి. పెట్టేసేసి నెక్స్ట్ మనం దీనికి కలర్ అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ దీనికి ఫాంట్ లేదంటే ఇదన్నమాట. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ ఆర్ రెడ్, బ్లూ, బ్లాక్, వైట్. ఓకే, లేకపోతే ఇది పెట్టేస్తే పోయినట్లు జస్ట్ పెద్దగా చేసేసి ఇక్కడ పెట్టేయండి. లేకపోతే కొంచెం కింది కనేసి ఓకే రైట్. ఇదన్నమాట. సో నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఒక లేయర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మనకు. చెప్తాను షేప్స్ దొరకదు. దీనికి కలర్ అడ్జస్ట్మెంట్ చేద్దాం మనం.
మనకైతే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో దాంట్లో గ్రీన్ అవుతుంది. ఓకే, దీన్ని ఇలా పెయింట్ చేసుకోవాలి అంతే. కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా బెండ్ చేసుకుంటే ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మెన్స్ వేర్ అని వస్తుంది ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మనం పెట్టాల్సిన మెన్స్ వేర్. ఓకే, కొంచెం ఒక లైన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మెన్స్ వేర్ చెప్తున్నా, ఒక నిమిషం. దీంట్లో మనకు కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇలా ఫుల్ అయితే పెయింట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఓకే దీన్ని ఇలా ఫుల్ పెట్టేసుకొని నెక్స్ట్ చిన్న లైన్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి షేప్ లాక్ అయితే వెళ్ళి ఒక చిన్న లైన్ దీన్ని ఇలా క్లిక్ చేసేసి లేకపోతే దీన్ని అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రేమ్ షేప్స్లోకి వెళ్ళి లేకపోతే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, లేకపోతే మనం షేప్ తీసుకొని ఈ విధంగా అయితే పెట్టేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. ఒక నిమిషం, ఇక్కడ మనం లైన్ అయితే తీసుకోలేదు. మళ్ళీ షేప్కి నిమిషం షేప్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో లేకపోతే మనం ఒకటే పని చేద్దాం. షేప్ కాకపోతే మనము
లేకపోతే మనం ఒక పని చేద్దాం, ఈ బార్ తీసేసి చెప్తా, నేను కూడా తీసేద్దాం. ఒక నిమిషం. ఇక్కడికి షేప్స్ అయితే తీసుకొని ఈ విధంగా చేసేసి ఇలా క్రాప్ అయితే చేసుకొని ఇలా పెద్దగా అయితే చేసుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే ఓకే. నెక్స్ట్ మనం దీంట్లో మెన్స్ అని అయితే రాద్దాం. మెన్స్ అని అయితే రాయాలి ఇప్పుడు మనం. ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకు కొంచెం దీన్ని కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనం బ్లూ కలర్ వచ్చేసి ఇలా ఫుల్ అయితే పెట్టేసి దీన్ని తీసేసుకుందాం మనం, ఎందుకంటే దీని లోపలనే మనకు షేప్ అనేది రావాలి. సో మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా తిప్పాలన్నమాట. ఈ విధంగా ఫుల్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఏదో కలర్ అయితే లైక్ బ్లూ కలర్ అయితే మనం సెలెక్ట్ చేద్దాం. చేసేసి లైక్ ఇట్లా వెనక కంటే మనకు ఇక్కడ అన్నమాట. లేకపోతే దీన్ని ఎనేబుల్ చేయకుండా ఒక నిమిషం ఫ్రెండ్స్. అయితే మనకు షేప్ ద్వారా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనము ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న లేయర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా చిన్న లేయర్ అయితే తీసుకొని లైక్ ఈ విధంగా జరిపిస్తే అయిపోయినట్లు. కాకపోతే కొంచెం లేయర్ అనేది చాలా చిన్నగా అనేది చేయాలి. ఈ విధంగా అన్నమాట, దాన్ని ఏర్పడకుండా అన్నమాట. సో ఇప్పుడు మనకు మెన్స్ అనేది ఇంపార్టెంట్. సారీ ఫ్రెండ్స్, అది అక్కడ మూవ్ అవుతుంది. సో ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ మనం మళ్ళీ మెన్స్ అనేది యాడ్ చేయాలి. సో ఈ విధంగా తీసుకొని అని యాడ్ చేసేసి ఈ విధంగా అయితే దీనికి ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని కలర్ అయితే అడ్జస్ట్ చేస్తాం మనం. బ్లూ కలర్ అయితే బాగుంది. ఫాంట్ అయితే
క్లిక్ చేద్దాం. ఓకే మెన్స్ అన్నమాట. నెక్స్ట్ దీనికి లాక్ అయితే వేసుకొని ఇక్కడ వేర్ అని వస్తుంది, మెన్స్ వేర్ అని వస్తుంది. సో మీకు అర్థమై ఉంటుంది. లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ షేప్ని అయితే మనము కొంచెం పైకి అనేది జరుపుదాం. ఇలా జరిపిస్తే ఓకే. దానికి ఇప్పుడు మనం లాక్ వేసేసి దాని లేయర్ని అయితే తీసేద్దాం. అంటే జస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. దీని తర్వాత అనేది యాడ్ చేస్తాను. మెన్స్ వేర్ కదా. అయితే ఒక నిమిషం ఇప్పుడు షేప్ తీసుకుందాం మనం. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలా. ఓకే రైట్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇదన్నమాట. జస్ట్ దీన్ని ఇలా చిన్నగా చేసేసుకుంటాం పిన్నెట్లో. ఇప్పుడు దీనికి లాక్ అయితే యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు రావాల్సింది వేర్ అని వస్తుంది. వేర్ ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని మనము ఫాంట్ కానీ కలర్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం దీన్ని కలర్ చేసుకుందాం, బ్లూ కలర్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్, బేస్ ఫాంట్ అయితే యాడ్ చేయాలి. దీన్ని ఈ విధంగా అయితే పెట్టేస్తే దీనికి కూడా డేస్ ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. డేస్ ఫాంట్ అన్నమాట. సో ఈ విధంగా లాక్ అయితే వేసుకున్నాం మనం. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని కింద మనకు దీన్ని సెట్ చేసుకున్నాం మనం. కింద మనకి ఇంకా లైక్ షేప్స్ అయితే కావాలి. పైన ఒక బార్, కింద ఒక బార్ అయితే తీసుకో. షేప్స్లోకి వెళ్ళి ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఇట్లా ఫుల్గా చేసుకుని ఇది కలర్ అయితే అడ్జస్ట్మెంట్ చేద్దాం మనం. ఓకే రైట్. దీన్ని ఇంకొక దాన్ని కాపీ అనేది తీసుకోవాలా. సో
ఇలా అన్నమాట. జస్ట్ లాక్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనకి కింద బ్రాండ్స్ వచ్చేసి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ అని ఇస్తాను అన్నమాట. ఒక నిమిషం. కింద షేప్ ఆర్ పై షేప్ అయితే టెస్ట్ చేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్లో వచ్చేసి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్. all బ్రాండ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా చేయాలన్నమాట. బ్రాండ్స్ బి all brands and t-shirt Jensa J E N జెన్స్. ఓకే, కొంచెం గ్యాప్ ఇచ్చేసి మమ్మీ కూర వచ్చింది ఏవో నువ్వు ముట్టి పెట్టుకొని కూర్చున్నావా? ముట్టి తీసుకోవాలి ఏమన్నా బువ్వ పిల్ల మొత్తం లేకపోయింది. ఏంటిది వేడి చేసిందా? రాత్రి గిద్దరు కూర్చో కొడకెళ్ళి కింద వస్తుంది. డోర్ పెడతానికి ఏమవుతాం మనకు? డోర్ పెట్టమని చెప్పిన ఉంటుంది.
అందుకే డోర్ పెట్టమని చెప్పినాను. దీనికి ఫాంట్స్ అయితే చేద్దాం, లేదంటే ఇదంతా దీంట్లోకి వచ్చేసి గ్రేడియంట్ కలర్ అయితే చేద్దాం. ఓకే, బాగుంది. లేకపోతే దీన్ని చేద్దాం. ఫాంట్లోకి వచ్చేసి ఓకే ఇదన్నమాట. ఇలా ఇచ్చేసి ఓకే, దీనికి స్ట్రోక్ అన్నమాట, షాడో స్ట్రోక్ కానీ చేయొచ్చు. నెక్స్ట్ షాడో విల్. ఓకే, దీనికి లాగ్ అయితే వేసుకుందాం. మనకు కింది ఫాంట్లో కింది దాంట్లో ఎక్కువ ఉన్నాను. అప్పుడు నానేది ఇప్పుడు నా వద్దాను ఎర్రబెట్టరా. వస్తాను. ఓవరాల్ ఎడిటింగ్ ఇదన్నమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్, టేక్ కేర్.